హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అయితే మరో సువా చెప్పారు. ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీ తెచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో గెలిచిన వ్యక్తిని ఎకరానికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేస్తాం అని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఆ పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. కాబట్టి ఈ నేపథ్యంలో రైతులు ఎదురు చూస్తున్నారు పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేయాలనేసి. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేయబోతున్నారు. కాబట్టి ఎప్పటి నుంచి విడుదల చేస్తారు డబ్బులు, ఎన్ని ఎకరాలు విడుదల చేస్తారు, ఏడోడు విడుదల చేస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హాన్ చేసుకోండి. డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతా. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మరో సువా చెప్పారు. గత ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేసింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అయితే రైతు భరోసా పథకం కాస్త అన్నదాత సుఖీభావ పథకంగా మార్చి మనైతే పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేయబోతున్నారు. మనకైతే ఎకరానికి 20,000 అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి 2 విడతల్లో తొలి విడత 10,000, రెండో విడత 10,000. కాబట్టి ఇప్పుడు తొలి విడత సంవత్సరం 10,000 అయితే డబ్బు విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు. రైతుల దగ్గర నుంచి సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కింద సమర్పించారు. సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి 10,000 చొప్పున తొలి విడతలో భాగంగా పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేయబోతారు. కాబట్టి మనకైతే 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేస్తారంట. కాబట్టి రైతు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట. కొండలకి గుట్టలకి ఈ పథకం అమలు చేయరు. సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు. మనకైతే నవంబర్ 18 నుంచి ఈ పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలోకి. ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అయితే అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా రైతులకైతే పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేయబోతున్నారు. గత ప్రభుత్వంలో రైతు భరోసాగా మనకైతే పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేసేవారు. కాబట్టి ఒకసారి ఇక్కడ చూసుకుంటే అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి రైతులకు ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. ఈ స్కీమ్ కోసం బడ్జెట్ 4,500 కోట్లు కేటాయించినట్లు ప్రతిపాదించారు. చూడొచ్చు, మనకైతే దాదాపు 4,500 కోట్లు అయితే బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. ఈ అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా అంటే రైతులకైతే పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేయబోతున్నారు. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి. నవంబర్ 18 నుంచి రైతుల బ్యాంకులో డబ్బు విడుదల చేయబోతున్నారు. 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి 10,000 చొప్పున తొలి విడతలో భాగంగా డబ్బు విడుదల చేయబోతున్నారు ప్రస్తుతానికి. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి. అసెంబ్లీలో మనకైతే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ నేపథ్యంలో నవంబర్ 18 నుంచి మనకైతే డబ్బు విడుదల చేయబోతున్నారు. చాలా మంది రైతులకి ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హాన్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.